నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. జన్వాడ ఫామ్ హౌస్లో ఒక పార్టీ జరిగింది. అది రేవ్ పార్టీనా లేకుంటే ఫ్యామిలీ పార్టీనా? ఆ పార్టీ చుట్టూ రాజకీయ పార్టీలన్నీ ఎందుకు తిరుగుతున్నాయి? చర్చ అంతా అక్కడే ఎందుకు మొదలై రచ్చగా మారింది? నెక్స్ట్ ఏం జరగబోతోంది? మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు. ప్రకాష్ గారు నమస్కారం అండి. సో జన్వాడ ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీ తర్వాత డిఫరెంట్ వర్షన్స్ అనేవి వినిపిస్తున్నాయి. అదంతా చాలా దూరం వెళ్ళిపోయి డ్రగ్ టెస్ట్ల దాకా కూడా వెళ్తున్నాయి. మా అంతటా మేము శాంపిల్స్ ఇస్తాము, మీరు రండి అని సవాళ్ళు చేసుకునే దాకా వెళ్ళింది. ఏం జరుగుతోంది అసలు? అంటే చాలామంది చాలా ఎక్స్ట్రీమ్గా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఛానల్స్ కూడా ఆ రకంగానే ప్రచారం చేస్తూ ఉన్నాయి. మీరే ఎన్నోసార్లు రేవ్ పార్టీలు అంటే ఎట్లుంటాయి అనేది మీరు ఐ డ్రీమ్లో మీ టీం చేసింది. ఇది ఏ రకంగా కూడా రేవ్ పార్టీ కాదు. అది రేవ్ పార్టీ సొంత ఇళ్ళల్లో ఎవరు చేసుకోరు, సొంత గెస్ట్ హౌస్లలో, సొంత ఫామ్ హౌస్లలో ఎవరు చేసుకోరు. అవి ఎక్కడో రిమోట్ ప్లేస్లలో ఎవరు తెలియకుండా జరుగుతూ ఉంటాయి. వాటి డెఫినేషన్ వేరు, అక్కడ పార్టిసిపెంట్స్ వేరు. కపుల్స్ ఎవరు కూడా ఫ్యామిలీ రాదు రేవ్ పార్టీకి. సో ఈ రకంగా ఆ రేవ్ పార్టీ కాదు అనేది స్పష్టం. సెకండ్ పాయింట్ ఏంటంటే, సరే ఎవరు కంప్లైంట్ చేసినా లేకుంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ ద్వారా అక్కడ పార్టీ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా ఫామ్ హౌస్లో అందులో ఉన్న వాళ్ళలో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు చెప్పే వర్షన్ కూడా మనం విన్నట్టయితే, కొత్తగా నేను అది తీసుకున్నాను, నేను గృహప్రవేశాన్ని పిలవలేకపోయినా కొంతమంది ఫ్రెండ్స్ని పిలుచుకున్నాను, నియర్ అండ్ డియర్. కానీ రేవ్ పార్టీలలో ఇంకో తెలిసిన వ్యక్తిని ఎవరు పిలవరమ్మా. ఒకరికొకరికి అస్సలు సంబంధం ఉండదు, పరిచయం ఉండదు. ఫ్రెండ్స్తో కలిసి పోరు రేవ్ పార్టీకి. అది ప్రైవసీ, కంప్లీట్ ప్రైవసీ. ఎవరికి వాళ్ళు పేమెంట్ చేసిపోతారు. ఆడ డబ్బు పెద్ద ఎత్తున ఎక్స్చేంజ్ అవుతుంది లక్షల్లో. కానీ ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ లాగానే ఉంది అది. కొన్ని ఛానల్స్ వీళ్ళు పోయి చెక్ చేస్తున్నప్పుడు లోపల విజువల్స్ కూడా తీసుకున్నారు. చాలామంది ఫ్యామిలీ గర్ల్స్ కనబడ్డారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ట్రెడిషనల్ డ్రెస్సెస్లో ఉన్నారు. కాబట్టి అది రూల్ అవుట్. అది ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకున్నది వాస్తవం. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారంగా కేసులు పెట్టే అవకాశం ఉంది అక్కడ. దాన్ని నేనేం తప్పట్టట్లేదు. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏం కేసులు పెట్టచ్చు? ఫారెన్ లిక్కరు, ఇండియన్ లిక్కర్ ఎక్సెస్ ఉన్నదని చెప్పి కేసు పెట్టచ్చు. ఫారెన్ లిక్కర్ అయితే కనుక ఒక గ్రే ఏరియా ఉంది ఎక్సైజ్ యాక్ట్లో, అది సవరించుకోవాలి. ఎన్ని బాటిల్స్, ఎన్ని లీటర్స్ వాళ్ళు అందులో ఎగ్జిబిట్ చేయవచ్చు, పెట్టుకోవచ్చు అనేది ఒక రూల్ ఉంది. అయితే ఫారెన్ లిక్కర్ విషయానికి వచ్చినప్పుడు మనకు డ్యూటీ ఫ్రీ షాప్లో ఒక్కొక్కరికి 2 లీటర్స్ వరకు పర్మిట్ చేస్తారు, 2 లీటర్స్. ఒక కుటుంబం 4 పోయారు అనుకోండి, 4 2 8. ఇప్పుడు పాస్పోర్ట్ ఉంటే చాలు. పాస్పోర్ట్కు 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళకి ఆ లిక్కర్ అమ్ముతారు అక్కడ. సో 4 ఒక ఫ్యామిలీ నుంచి పోయి 8 బాటిల్ తీసుకోవచ్చు. దాని ప్రూఫ్ ఉంటుంది. అది అఫెన్స్ అని చెప్పి ఎక్కడ ఎక్సైజ్ యాక్ట్లో లేదు. ఫారెన్ లిక్కరు అయితే ఇక్కడ క్లియర్గా ఎక్సైజ్ ఆఫీసర్ శ్రీదేవి గారు చెప్పింది, శ్రీదేవి ఆమె పేరు ఏదో ఉంది, ఆమె చెప్పింది ఏంటంటే, ఒకటి మహారాష్ట్ర డ్యూటీ ఫ్రీ షాప్లో కొన్నది, ఒకటి ఢిల్లీది, 2 దొరికినాయి అన్నారు. 2 పర్మిటెడ్. కాబట్టి అది అఫెన్స్ కాదు. లోకల్ లిక్కర్ అది 6 బాటిల్స్ లేదా 4.5 లీటర్స్, 750 ml ఉంటుంది లోకల్ లిక్కర్. డ్యూటీ ఫ్రీ కాకుండా బయట ఉన్నది 750 ml ఉంటుంది. అయితే ఐదర్ 4.5 లీటర్స్ ఆర్ 6 బాటిల్స్. అంతకంటే ఎక్కువ ఉంటే అది అఫెన్స్. సరే అక్కడ బాటిల్ చాలా కనబడుతున్నాయి కాబట్టి అది అఫెన్సే. అంతకంటే ఎక్కువ అయితే పర్మిషన్ తీసుకోవాలి. బట్ సాంప్రదాయానికి ఉన్న చట్టానికి కూడా ఒక సంఘర్షణ ఉంటుంది. ఇప్పుడు చాలామంది డెత్ యానివర్సరీలు, తర్వాత 21st డేలు ఇట్లా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు, ఒక ఫంక్షన్ హాల్లో కాకుండా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నప్పుడు ఎవ్వరూ పర్మిషన్కి అప్లై చేయరు. అట్లా చేసిన దాఖలాలు కూడా మనకు లేవు. ఏ టైంలో పర్మిషన్ కోసం అప్లై చేసుకుంటారు? ఫంక్షన్ హాల్ గ్యాదరింగ్ ఎప్పుడు చేస్తారు అసలు? అంటే వీళ్ళు ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడు నేను అన్న 4.5 లీటర్స్ లోకల్ లిక్కరు దాటినట్టయితే పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాలి. దానికి ఏదో 10,000 రూపీస్ ఏదో ఫీజు ఉంటుంది. అది ఫీజు పే చేయాలి. తర్వాత ఒక కండిషన్ ఏంటంటే, లోకల్ ఆ ఏరియాకు సంబంధించిన పర్మిటెడ్ లిక్కర్ షాప్లో మాత్రమే కొనాలి. ఆ పర్మిటెడ్ లిక్కర్ షాప్ కాకుండా ఎక్కడ కొన్నా కూడా అది మళ్ళీ వర్తించదు.
దాన్ని అఫెన్స్ అవుతుంది అది. అంటే వాళ్ళే సప్లై చేస్తారు. ఇండెంట్ కూడా ఇదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇవ్వాలి, మాకు ఇన్ని బాటిల్ కావాలి, ఈ బ్రాండ్ ఇంత కావాలి. మళ్ళీ అక్కడ మా ఇంట్లో ఉన్నాయి మేము పెట్టుకుంటామంటే కుదరదు. రెండోది ఆ లోకల్ ఏరియా షాప్లో ఫారెన్ లిక్కర్ లేదనుకోండి, వాడు ఇచ్చింది తాగాలి. ఇన్ని ఇబ్బందులు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ పార్టీలో రాజ్ పాకాల మీద కేసు అయింది. రాజ్ పాకాల అబ్స్కాండింగ్లో ఉన్నారు. కోర్టుకు రమ్మంటే ఆయన కోర్టుకు రాలేదు, గడువు అడిగాడు అనే దాంతో పాటుగా ఇంకొక పర్సన్ విజయ్ అనే వ్యక్తి ఆయన బాడీలో శాంపిల్స్లో కొకైన్ ఉంది అనేది కూడా తేలింది. ఉంటే ఆయన బాధ్యుడవుతాడు కదా. రాజ్ పాకాల ఎట్లా బాధ్యుడవుతాడు? ఇప్పుడు అక్కడ డ్రగ్స్ సప్లై లేదు కదా. ఇప్పటి వరకు దొరికిన ఎవిడెన్స్లలో మీడియాలో వచ్చింది కానీ వాళ్ళు చెప్పింది కానీ డ్రగ్స్ దొరకలేదు. ఆయన బాడీలో డ్రగ్ ఎఫెక్ట్ ఉన్నట్టుగా ఆ శాంపిల్ దొరికింది. అతను ఎన్ని రోజుల క్రితము ఏ దేశంలో తీసుకున్నాడు, ఎక్కడ తీసుకున్నాడు, అది ఎంక్వైరీ చేయకుండా నీ బాడీలో ఉంది కాబట్టి రాజ్పాకాల మీద కేసు పెడతానంటే ఎట్లా కలుస్తుంది? రాజ్పాకాల హోస్ట్, బట్ ఎప్పుడు కేసు అవుతుంది? డ్రగ్ అక్కడ దొరికినప్పుడు. డ్రగ్ లేదని చెప్పి వాళ్ళే చెప్పారు, సెర్చ్ చేసాము డ్రగ్స్ ఏం దొరకలేదు అని చెప్పారు. మీడియా విజువల్స్ కూడా ఉన్నాయి, ఆఫీసర్ చెప్పినాయి. మరి నార్కటిక్స్ యాక్ట్ కింద కేసు ఎట్లయితుంది? లోపల డ్రగ్ ఎఫెక్ట్ ఉన్న వ్యక్తి ఉంటే అతని మీద పర్సనల్ కేసు పెట్టి ప్రూఫ్ సంపాదించాలి. అతను ఎక్కడ డ్రగ్ తీసుకున్నాడు, ఏ కంట్రీలో తీసుకున్నాడు. ఇప్పుడు థాయిలాండ్ నుంచి వచ్చాడు, 10 గంటలకు ఫ్లైట్ దిగుతాడు, తెల్లారిపోతున్న మీరు టెస్ట్ చేస్తారు, నీ లోపల డ్రగ్ ఎఫెక్ట్ ఉంటుంది. థాయిలాండ్లో పర్మిటెడ్ కదా డ్రగ్. థాయిలాండ్లో మనకు ఒక 10 రోడ్ మీద 10 షాపులు ఉంటే 5 మసాజ్ సెంటర్లు ఉంటాయి, 2 ఏమో డ్రగ్స్ అమ్మే షాపులు ఉంటాయి, ఒకటేమో డ్రగ్ అడిక్ట్స్ నుంచి హెల్త్ను కాపాడడానికి ఒక డాక్టర్ షాప్ ఉంటుంది, ఇంకో 2 వేరే షాప్స్ ఉంటాయి. థాయిలాండ్ కల్చర్ అది. థాయిలాండ్ ఎందుకు పోతుంటారు మన దగ్గర నుంచి? ఈ డ్రగ్స్ కోసం, మసాజ్ల కోసం పోతుంటారు. నువ్వు వాడిని పట్టుకొని నీ దగ్గర డ్రగ్, నీ షాంపిల్ దొరికింది, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ కేసు పెడతానంటే ఎట్లా కలుస్తుందమ్మా? ఎంక్వైరీ చేయాలి కదా. పోనీ ఆ వ్యక్తి ఎక్కడ డ్రగ్ తీసుకున్నాడనేది తెలియకుండా అతని మీద కూడా కేసు పెట్టడానికి లేదు. ఆయన అంటాడు, నువ్వు ప్రూఫ్ చూపెడతాడు, నేను డ్రగ్ పర్మిట్ చేసిన కంట్రీ నుంచి నేను వచ్చిన, అక్కడ డ్రగ్స్ పర్మిటెడ్, ఆడేమన్నా ఇండియన్ సిటిజన్స్ అమ్మకూడదని రూల్ కదా. బట్ విజయ్ ఇంకో మాట కూడా చెప్పారు, నేను చెప్పిన స్టేట్మెంట్ కాదు ఇది, ఎఫ్ఐఆర్లో వేరే మార్చారు అనేది కూడా అన్నారు. అది మారుస్తారు, క్వైట్ పాసిబుల్. ఏదైనా రాసుకోవచ్చు, వాళ్ళు రాసి సంతకం పెట్టివచ్చు. అది పోలీస్ స్టేషన్ల కన్ఫెషన్స్ కానీ కమిట్మెంట్స్ కానీ చట్టం ముందు నిలబడవు. సో ఇప్పుడు బాంబులు అన్నదానికి దీనికి ఇమ్మీడియట్గా లింక్ చేసి పెట్టుకుంటుని చూస్తున్నారు. నిజంగానేనా అదేనా బాంబ్ అంటే ఇంకా నెక్స్ట్ ఒకవేళ కనుక అది బిగినింగ్ అనుకోండి సపోజ్, అంటే బాంబులు అంటే ఇక్కడ పార్టీ జరుగుతుంది, రేడ్ జరుగుతుంది అని పొంగులేడి తెలియదు కదా. ఆయన అన్నది ఏంటంటే కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, హరీష్ రావు మీద ఇట్లా కేసులు బుక్ చేసే అవకాశం ఉన్నది, చేస్తారు అనే ఉద్దేశంతో అన్నాడు. దానికి ఆధారాలంటే పెట్టుకోవచ్చు, వాళ్ళు తప్పేం లేదు. బట్ రాజపాకాల సంబంధించినంత వరకు నార్కోటిక్స్ కిందకి రాదు, అది ఎక్సైజ్ యాక్ట్ కింద నేరం అవుతుంది. సార్ నేనేమంటున్నా అంటే కొన్ని వేల మంది ఇళ్ళల్లో ఇవి ఉంటాయి, బార్లు ఉంటాయి. అంటే బార్ లేని విల్లా ఉండదమ్మా. అసలు విల్లాలు కట్టేటప్పుడు కూడా దానికి పర్మిషన్ కూడా ఇస్తుంది మున్సిపల్ జిహెచ్ఎంసీ. ఆ బార్ క్యాబినెట్ ఇవన్నీ ఆర్కిటెక్ట్ డిజైన్లో ఉంటాయి కదా. ఏ విల్లాల పైన అదొక సింబల్ ఆఫ్ స్టేటస్ అది. అంటే ఇంట్లో ఖచ్చితంగా బార్ ఉండాలి పెద్దవాళ్ళ ఇళ్ళల్లో. మరి వాళ్ళ ఇళ్ళల్లో ఎన్ని బాటిల్స్ దొరుకుతాయి పోతే? ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని రేర్ బ్రాండ్స్ అనేది తెచ్చి వాళ్ళు ఇంట్లో పెడతారు షో పుటప్కి. పోయిన వాళ్ళు తాగిస్తారంటే తాగారు, ఎందుకంటే అది 5 లక్షలకు బాటిల్ ఉంటుంది, 10 లక్షలకు బాటిల్ ఉంటుంది. అంత వర్త్ పీపుల్ వచ్చినప్పుడు దాన్ని ఆఫర్ చేస్తారు. మరి ఇవన్నీ ఇల్లీగలే కదా. మరి ఎంతమంది ఇళ్ళ మీద మీరు రేడ్ చేశారు, ఎంతమంది ఇళ్ళల్లో కేసులు పెట్టారు? తర్వాత 10 ఇళ్ళల్లో 2 ఇళ్ళల్లో కనీసం వారానికి ఒక్కరోజు పార్టీ అవుతుంది. సెటిల్మెంట్స్ అన్నీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్ అన్నీ ఇటువంటి గెట్ టుగెదర్లనే అవుతాయి. అందులో ఐఏఎస్లు ఉంటారు, ఐపీఎస్లు ఉంటారు, జిహెచ్ఎంసీ ఆఫీసర్లు ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ఎన్ని కేసులైనా ఇప్పటిదాకా. తాగుడు అనేది ఒక సాంప్రదాయం ఇక్కడ తెలంగాణలో. సరే వెనకట సాంప్రదాయం ఎట్లొచ్చింది? ఈతకళ్ళు, తాటికళ్ళు, ఇప్పసార. తర్వాత ఏమైంది? సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ బ్రాండీ, విస్కీలు ఇవన్నీ మొదలైనవి. అంటే ఆంధ్ర కల్చర్ అది, తెలంగాణ కల్చర్లో విస్కీలు లేవు. ఎందుకంటే నిజాం పీరియడ్లో 600 సంవత్సరాలు నిజాం కానీ, కుతుబ్ షాయిలు కానీ, నవాబులు కానీ, మొఘలాయిస్,
అప్పుడు లోకలే తాడి కానీ ఈతకల్లు కానీ ఇప్పసార కానీ తెలంగాణకు తెలిసింది ఇది. ఆసఫ్ జాయిల కాలంలో నిజాం క్లబ్బు, సికింద్రాబాద్ క్లబ్బు మొదలైనవి. కంటోన్మెంట్లో బ్రిటిష్ ఆర్మీ ఉండేది. వాళ్ళు ఫస్ట్ ఇక్కడ ఈ లిక్కర్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఈ విస్కీలు, బ్రాండీలు ఇవన్నీ వాళ్ళ త్రూ వచ్చినాయి. అదివరకు ఓడ్కా కానీ రమ్ కానీ ఇవన్నీ తెలంగాణలో ఎక్కడా లేవు. అప్పుడు మద్య నిషేధం లేదు తెలంగాణలో. కేవలం ఒక తెలంగాణ సాయుధ పోరాట కాలంలో కమ్యూనిస్టులు ఒక 6 నెలలు మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. వాళ్ళు అమలు చేసింది ఏంటిది? తాటికలు తాగకూడదు, ఈతకలు తాగకూడదు, ఇప్పసార తాగకూడదు. మనం అప్రమత్తంగా ఉండాలి, ఏ రాత్రి ఏం దాడి జరుగుతుందో తెలియదు. అట్లా ఆ 1947 పీరియడ్లో గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయి అని అంటారు కదా. 3000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయి. 10 లక్షల ఎకరాలు పంపిణీ చేశాం. ఆ ఒక్కసారి మాత్రమే ఇక్కడ మద్యపాన నిషేధాన్ని స్వచ్ఛందంగా ప్రజలు అమలు చేశారు. సమైక్య రాష్ట్రం వచ్చిన తర్వాత ఎప్పుడైతే అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి జనం ఉన్నారో, బ్రిటిష్ కాలనీస్లలో ఈ విస్కీలు, బ్రాండీలు అన్నీ వాళ్ళ ద్వారా వచ్చినాయి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాయి. ఇక్కడ ఏమైందంటే గ్రోత్ సెంటర్ ఇది. గ్రోత్ సెంటర్ కాబట్టి సేల్స్ అనేటివి ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డిలో మనకు కనబడతాయి. అంటే ఇది ఒక కల్చర్గా పరిణమించింది. ఈ కళ్ళు తాగడం, ఎందుకంటే కళ్ళులో కల్తీ బాగా అయింది, తాటి చెట్లు తగ్గినాయి, ఈతలన్నీ లేనే లేవు, ఇప్పసార దాదాపుగా శూన్యం అయిపోయింది, చెట్లన్నీ కొట్టేశారు. కాబట్టి ఆల్టర్నేటివ్ ఏంది? నాటుసారా, పేద ప్రజలకు నాటుసారా, పెద్దోళ్ళకు కల్తీసారా, పెద్దోళ్ళకేమో ఇది. ఇట్లా వచ్చిందమ్మా ఈ బ్రాండ్ విస్కీలది. అయితే ఇక్కడ తాగుడు మగవాళ్ళల్లో 100కు ఒక 30, 40, 50 మంది తాగుతారు కావచ్చు. కానీ తాగుబోతులు అనేటోళ్ళు ఒక 2%, 3% ఉంటారు. తాగేటోళ్ళు అందరూ తాగుబోతులు కాదు. సోషల్ డ్రింక్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చాలాసార్లు ఈ సోషల్ డ్రింక్ చేసే కాడ కూర్చున్నప్పుడు 3 పెగ్గులు తాగే వాళ్ళని మనం కౌంట్ చేయొచ్చు. కొంతమంది మర్యాద కోసం ఇట్లా ఒక 30 ml పోసుకుంటారు, ఒక అరగంట, గంట సేపు అట్లా సిప్ చేస్తారు. కొంతమంది 1 పెగ్ తాగుతారు. కానీ తాగుబోతులు వాళ్ళు ఉండరు. ఎవరో 3 పెగ్గులు, 4 పెగ్గులు తాగి వాళ్ళు కాన్షియస్ అవుట్ అయ్యే వాళ్ళు ఒక్కరిద్దరు ఉంటే ఎక్కువ. వాళ్ళని కూడా ఆపుతారు. మర్యాదస్తులు కదా అందరు కూర్చుంటోళ్ళు. అందరి ముందు బ్లేమ్ అవుతావురా బాబు, నువ్వు తాగగా ఇప్పటికే నీ మాట ఎట్లా పోతుంది అంటే ఇది ఒక కల్చర్గా డెవలప్ అయింది కదా. ఇటువంటి కాడ మీరు ఈ పర్మిషన్లు తీసుకోవాలి. ఇళ్ళ పార్టీల కంటే అది ఎవ్వరు అమలు చేయరు. నిబంధనలానే ఉంటాయి, ఎవరు అమలు చేయరు. నెక్స్ట్ ఏం జరుగుతుంది ఈ కేసులో? ఏం జరగదు. ఏమవుతుంది? అది వీళ్ళు ఎన్ని కేసులు పెట్టినా కూడా కోర్టు ముందర సాక్ష్యం లేదు కదా. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిందంటేనే వాళ్ళకి అర్థమైపోయింది కేసు ఫాల్స్ కేసు, ఇది రాజపాకాల బామ్మర్ది కాబట్టి కేసు పెట్టిండ్రు. అందుకే కోర్టు ఆయనకు కొంచెం అనుకూలంగా 2 days ఆయనకు ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఇప్పుడు క్యాసినో కార్డ్స్ ఉన్నాయి, రిక్రియేషన్లో కనిపించేటువంటి క్లబ్లో కనిపించేటువంటి కార్డ్స్ కనిపించాయి అనేది కూడా, వాటి మీద ముద్ర లేదు క్యాసినో అని, ఆ కలర్ ఉన్నది. అవి క్యాసినోలనే వాడతారని ఉన్నది. పిల్లల ఆటలలో కూడా కనబడతాయి మనకు. ఇప్పుడు మీ పిల్లల్ని గేమ్ స్టోర్స్ తీసుకపోతే వాళ్ళు ఆడుకోవడానికి కూడా ఈ బిల్లలు దొరుకుతాయి. మరి అవి వాళ్ళే అని ఎట్లా చెప్తాం? క్యాష్ ట్రాన్సాక్షన్ అక్కడ లేదు, క్యాష్ కనబడాలి. క్యాష్ బదులు బిల్లలు ఇచ్చినా కూడా వాళ్ళు క్యాష్ పెట్టి ఆ బిల్లల్ని కొనాలి. బట్ క్యాష్ లేదు కదా ఆడ, క్యాష్ లేదు ఆడ. ఇంకోటి రమ్మీ ఆడతారని గ్యారంటీ ఏమున్నది? వాళ్ళు ఇంకోటి కూడా ఆడొచ్చు కదా ఏదైనా. నిషేధించింది నీకు రమ్మీ నిషేధించారు అనుకుంది. రమ్మీ అసలు నిషేధించలేదు. ఆ 3 ఎక్కాలది ఏదో ఉంటుంది కదా, నాకు తెలియదు ఆ పేకాట గురించి, అట్లాంటివి నిషేధిస్తారు. ఒకవేళ రమ్మీ నిషేధించినా కూడా వాళ్ళు దానికి సంబంధించిన ఆధారాలు ఏం సబ్మిట్ చేయలేదు. ఇక్కడ మెయిన్ లిక్కరేనమ్మా. లిక్కర్ని ఉంటే పెనాల్టీ ఎత్తారు తప్ప దానికి ఏం జైలు శిక్ష లేదు. ఇప్పుడు పర్మిషన్ తీసుకోకుండా ఎక్కువ బాటిళ్ళు పెట్టి ఫ్రెండ్స్కు ఇచ్చినప్పుడు పెనాల్టీ పడుతుంది తప్ప 10,000 రూపాయలు కట్టలేదు కాబట్టి పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి పెనాల్టీ పడుతుంది, జైలు శిక్ష ఏం పడదు కదా. మరి అటువంటిప్పుడు వీళ్ళు పెట్టింది ఏమవుతుంది? రెండవది, ఇట్లా పెట్టడం వల్ల ఇది ఫాల్స్ కేసు అనేది రుజువు అవుతుంది. ప్రజల లోపల వెళ్ళిపోయింది ఆల్రెడీ, ఇది ఒక ఫాల్స్ కేసు, కావాలని అరెస్ట్ చేస్తున్నారు అనేది. ఇది జరగడం వాళ్ళ కుటుంబానికి మంచిది. ఎందుకంటే రేపు ఏదైనా నిజమైన కేసు పెట్టినా కూడా అది ఫాల్స్ కేసు అని చెప్పి ప్రజల్లో పోతుంది. ఇది ఒక బిగినింగ్. ఇది అంటే ఎట్లా అరెస్ట్ చేస్తారో మనం మొన్న రాజపాకాల చూసినాం కదా, ఇది కూడా గదే. అక్కడ కేటీఆర్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంకో కేసులో పెడుతుండ్రు. అంటే ఇది ఎవరికి రాంగ్ అయ్యేది? అంటే నెగిటివ్ అయ్యేది రేవంత్ రెడ్డికి, సింపతి వచ్చేది కేటీఆర్ ఫ్యామిలీకి. నిజమైన కేసులు పెట్టినా నమ్మరు.
ఎస్ అండి ప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.